కరప మండలం వేలంగి వాకాడ గ్రామాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి మద్దతుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం గడిచిన 6 నెలల కాలంలో చేసిన అభివృద్ధిని చెప్తూ ఓటును అభ్యర్థించారు. మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖర్ కేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. రూరల్ నియోజకవర్గం పరిశీలకులు రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర టీడీపీ నాయకులు వివై దాసు, పెంకె శ్రీనివాస్ బాబాతో కలిసి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎన్నికల్లో ఓటు ఏ విధంగా వేయాలి, అవగాహన కల్పించడంతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఈ ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు. సూపర్ 6 పథకాలకు పూర్తిగా నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తారన్నారు. ప్రతి గ్రామంలోనూ పట్టభద్రులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారిచే ఓటు వేయించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గరగా జిమ్మి, డాక్టర్ బోండా సూర్యరావు, భోగిరెడ్డి కొండలరావు, మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు చుండ్రి వెంకన్నరావు, వెలగాలచ్చారావు, అధిక సంఖ్యలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. నిరుద్యోగుల మీద కానీ గ్రాడ్యుయేట్స్ మీద కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందువల్ల ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ రోజున కాకినాడ తీరంలో వేల కోట్లతో మనకి ఫ్యాక్టరీస్ అవి వస్తూ ఉన్నాయి. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. అందులో ముఖ్యంగా ఉద్యోగస్తులకి అదే చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి గ్రాడ్యుయేట్స్కి అంటే చదువుకున్న వారికి నిలబడేటువంటి ప్రభుత్వం ఇది, నీతివంతమైన ప్రభుత్వం. మీకు తెలుసు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా కష్టపడుతూ ఉన్నారో. మరి గెలిచిన తర్వాత మన కూటమి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే గెలిచినటువంటి నానాజీ గారు కూడా అదే స్థాయిలో ప్రజల వద్దకే పాలన విధానంలో అంచెల వ్యవస్థ ఏమీ లేకుండా ఎవరికి సమస్య వచ్చినా సరే ఇమీడియట్గా స్పందించి దాన్ని తగ్గట్టు చేస్తూ ఉన్నారు. మన మండలం ముఖ్యంగా రైతులది. ఆ రైతులకి ఇమీడియట్గా స్పందించి చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మన నానాజీ గారు. మన నానాజీ గారి ఆధ్వర్యంలో మన గ్రామ పెద్దలందరూ కలిసి కూటమి అభ్యర్థిని గెలిపిస్తారని ఆశిస్తూ, దీనికి ముఖ్యంగా మన గ్రామంలో జనసేన తరఫున మన జిమ్మి ఎంత ఇదిగా నడుపుతున్నాడో మీ అందరికీ తెలుసు. అందరినీ కలుపుకుంటూ గ్రామ పెద్దలతో కలుపుకుంటూ వెళుతూ ఉన్నారు. ఈ రోజున మన గ్రామంలో ఉన్న ప్రతి ఓటు కూడా కూటమి అభ్యర్థికి 1వ నెంబర్ మీద ఉన్నటువంటి వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్ గారు. అక్కడ 1 వేస్తే చాలండి. మన కూటమిని బలపరిచే, అభ్యర్థిని బలపరిచే నాయకులం కాబట్టి మనం 1 నెంబర్ వేస్తే చాలు. మన ఓటు 1వ నెంబర్ మీద 1 నెంబర్ ఇస్తే చాలు. మాకు అవ్వలేదని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సమస్య ఉన్నప్పుడు వారికి చెప్పాలి ముందు. అలాగే ఇక్కడ మన పిఓసీల కింద ఒక 5గురిని వేసాం. వాళ్ళు ఏమన్నా వచ్చారా? ఎలక్షన్ అయిపోయింది. వేలంగిలో మాత్రం 200 ఓట్లు కానీ ఇంచుమించు 20 మందిని కూడా కలలేదు ఇక్కడ మన పిఓసీలు. దయచేసి రేపు ఎల్లుండి కూడా మన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా, ఎందుకంటే గతంలో మీరే క్యాండిడేట్ కింద తిరిగారు కాబట్టి ఇక్కడ భారీ మెజార్టీ వచ్చింది. అలాగే రేపు పేరాబత్తుల రాజశేఖర్ గారు కూడా ఈ పిఓసీల దగ్గర లిస్ట్ ఉంది కాబట్టి, మన వెంకన్న గారు ఉన్నారు కాబట్టి వారిని కూడా తిరిగి ఎవరైతే ఉన్నారో 200 మంది మనకి ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. ఓన్లీ ప్రత్యేకించి వేలంగి, ఆ వేలంగిలో ఉన్న 200 మందిని డోర్ టు డోర్ రేపు నుంచి వేగంగా అందరినీ కూడా కలిసి పేరాబత్తుల రాజశేఖర్ గారిని విజయాన్ని కృషి చేయాలని చెప్పి, ముఖ్యంగా మీరందరూ కూడా ప్రతి ఎలక్షన్లో కూడా చాలామంది కష్టపడుతున్నారు కార్యకర్తలు. అలాగే ఈ వేలంగి వచ్చేసరికి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయాన్ని మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి రేపు 27వ తారీఖు నాడు మొదటి ప్రాధాన్యత ఓటు మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేయించాలని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా నమస్కారం. ఈ కార్యక్రమం ఇందులో చాలా డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ఈ డెవలప్మెంట్ అవసరం ఉన్నప్పుడు మనకు ఎగువ సభ నుంచి కూడా మనకు ఒక నాయకుడు ఉంటే ప్రతి విషయంలోనే అతని ఫండ్స్, మన ఫండ్స్, అట్లాగే తెలుగుదేశం పార్టీ పెద్దల ఆశీర్వాదం, అలాగే జనసేన పార్టీ పెద్దల ఆశీర్వాదం, ఇద్దరు తేగలిగిన రోజు ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీని మనం డెవలప్ చేసుకుంటాం. ఆ అవకాశం మన కాన్స్టిట్యున్సీకి వచ్చినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇక రాజశేఖర్ గురించి చెప్పాలంటే మేము కాంగ్రెస్లో దిగుతున్న రోజుల్లో అతను 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆర్డుగోరుగా తెలుగుదేశం పార్టీకి తిరుగుతున్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ యొక్క భావాజాలాలు బాగా పాటించుకున్నటువంటి వ్యక్తి. ఆ రోజు శ్రీనివాస్ బాబు గారు అవచ్చు, ఆదిరెడ్డి యేసుదాస్ గారు అవచ్చు, ఇంకా ఇతర పిలిసెట్ బాబు గారు అవచ్చు, ఇంకా చాలామంది బాబీ అవ్వచ్చు, అనేక మంది సీటు ట్రై చేయడం, ఇదేమో ఈ సీటు జనసేనకి రావడం. అయినా సరే ఎవరైతే సీటు గురించి ఆశించారో వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరోజు నేను పేషెంట్ని యాక్చువల్గా నిజంగా నేను అప్పుడే 2 నెలల
పూర్తి అవ్వలేదు, నాకు ఆపరేషన్ పూర్తి హార్ట్ ఆపరేషన్. అప్పుడు వీళ్ళందరూ నాకు అండగా నిలబడి, ప్రతి ఒక్కరు అండగా నిలబడి ఈ జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి మెజారిటీ 70-80 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన ఈ అందరికీ కూడా